హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు దసరా దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి చేసి కట్టె పొంగలి ప్రసాదాన్ని చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో చేసుకునే విధంగా ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పుని కూడా వేసుకోవాలి. ఈ రెండు సమానంగా తీసుకోవాలి. అలా అయితే పొంగలి చాలా టేస్టీగా వస్తుంది. వీటిని 2-3 సార్లు నీళ్లతో బాగా కడిగి 1 కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ని, 1 కప్పు పప్పుకి 2 కప్పులు, ఈ క్వాంటిటీతో 5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ లెక్కతో వేసుకుంటే పొంగలి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, ఇందులోని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. మనం వేసిన ఉప్పు కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు మరో స్టవ్ పై తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు కొద్దిగా, ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకొని తాలింపుని కొద్దిగా వేగనివ్వండి. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించండి. అలాగే కరివేపాకు, కొత్తిమీరను వేసి తాలింపుని రెడీ చేసుకోండి. తాలింపు చేసినంత సేపట్లో ఇక్కడ 3 విజిల్స్ అయిపోయాయి. ఒకసారి చూడండి, చక్కగా ఉడికింది కదా. మనం వేయించిన తాలింపును కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చూడండి, చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోయింది. ఇలా చేసి మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా దర్శనమిచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఇలా చేసి పెట్టండి. అంతే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.